హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ శ్రవంతి, యువర్ డెంటల్ ఎక్స్పర్ట్. ఇవాళ టాపిక్ వచ్చేసి ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఏ డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు, ఎలాంటి డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకోకూడదో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎలాంటి డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు అంటే స్కేలింగ్ చేయించుకోవచ్చు, టీత్ క్లీనింగ్ ఇలాంటివన్నీ మీరు చేయించుకోవచ్చు. నెక్స్ట్ పండ్లు పుచ్చిపోయి ఉంటాయి, సో ఈ పండ్లు పుచ్చిపోయిన చిన్న స్టార్టింగ్ స్టేజే ఉందనుకోండి, సో దానికి డెంటల్ ఫిల్లింగ్ అనేది చేయించుకోవచ్చు, ఫిల్లింగ్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో చాలామందికి డౌట్ ఉంటుంది, రూట్ కెనాల్ పంటి నొప్పి వస్తుంది బాగా, సో నేను ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఉన్నాను, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా లేదా అనేది అడుగుతూ ఉంటారు. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా చేయించుకోవచ్చు, బట్ ఎప్పుడు చేయించుకోవచ్చు అంటే సెకండ్ ట్రైమిస్టర్ టైంలో చేయించుకోవచ్చు. లైక్ 14th to 20th వీక్ టైంలో మీరు ఈ సెకండ్ ట్రైమిస్టర్ టైంలోనే సేఫ్ పీరియడ్ అనమాట. సో ఈ టైంలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. బాగా పన్ను పుచ్చిపోయింది, పన్ను పుచ్చిపోవడంతో దాన్ని మనం ట్రీట్మెంట్ చేసినా సేవ్ చేయలేము, సో డాక్టర్ పన్ను తీసేయాలన్నారు. సో ప్రెగ్నెన్సీ పీరియడ్లో పన్ను తీయించుకోవచ్చా లేదా? సో తీయించుకోవచ్చు. ఇలాంటి టైంలో కూడా మీరు ఎప్పుడు తీయించుకోవాలి అంటే అది కూడా సెకండ్ ట్రైమిస్టర్ 14th to 20th వీక్ టైంలోనే మీరు ఈ ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకోవచ్చు. సో ఎక్స్రేస్ తీయచ్చా లేదా ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీలో ఎక్స్రేస్ తక్కువ రేడియేషన్లోనే ఉన్నాయి, సో మీరు తీయించుకున్న ఎక్స్రేస్ వల్ల మీకు ఎలాంటి ప్రమాదాలు ఉండవు. అండ్ మీకు యాప్రాన్స్, లెడ్ యాప్రాన్స్ కూడా ఇస్తారు, సో దట్ ఇట్ ఈస్ సేఫ్ అనమాట. తీయించుకోవచ్చు, ఎక్స్రేస్ కూడా మీకు అవసరం ఉంటే తీయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకోకూడదు అంటే లైక్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ చేయించుకోకూడదు, టీత్ వైట్నింగ్ ఇలాంటివి అవసరం లేదు ఈ పీరియడ్లో. సో ఇలాంటివి మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లైక్ సో ఇప్పటికిప్పుడు మీకు విజ్డమ్ టీత్ పెయిన్ ఏం లేదు, సో ఇప్పుడే తీయించుకోవాలా నేను ఇప్పుడే, ఇదంతా అవసరం లేదు. సో కొన్ని అవాయిడ్ చేయొచ్చు ట్రీట్మెంట్స్ అనేవి. మెయిన్గా మీకు ఏదైతే ఇబ్బంది పెడుతుందో ఆ ట్రీట్మెంట్స్ మాత్రం ప్రెగ్నెన్సీ పీరియడ్లో 14th to 20th సెకండ్ ట్రైమిస్టర్ టైంలో చేయించుకోవచ్చు. అండ్ మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు, మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీరు ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఏ వీక్లో ఉన్నారా లేదా ఏ మంత్లో మీరు ఉన్నారు అనేది ఖచ్చితంగా డాక్టర్కి తెలియపరచాలి. ఎందుకు అంటే మేము ట్రీట్మెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ అనేది రాస్తాము. సో యాంటీబయాటిక్స్ ఇచ్చేటప్పుడు కొన్ని యాంటీబయాటిక్స్ ప్రెగ్నెన్సీ పీరియడ్లో అస్సలు వాడకూడదు. ఎలాంటి యాంటీబయాటిక్స్ వాడకూడదు అంటే టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ ఉంటుంది, అది అసలు ప్రెగ్నెన్సీ పీరియడ్లో వాడకూడదు. సో అది వేసుకుంటే ఏమవుతుంది అంటే లైక్ బోన్ డెవలప్మెంట్ అనేది బేబీకి జరగదు. అండ్ పండ్లు వచ్చేటప్పుడు కూడా బేబీ పుట్టిన తర్వాత పండ్లు వచ్చేటప్పుడు కూడా పండ్ల కలర్ ఎల్లోగా ఉంటుంది, టోటల్ పర్మనెంట్ ఎల్లో కలర్ అనమాట. దాన్ని మనం ఎంత క్లీన్ చేసినా కూడా అది నార్మల్ కలర్కి రాదు, అది పర్మనెంట్ ఎల్లో టీత్గా వస్తాయి. సో ఇలాంటి మెడికేషన్స్ అనేవి ప్రెగ్నెన్సీ టైంలో వాడకూడదు. అండ్ పెయిన్ కిల్లర్ ఆస్పిరిన్ అనే మెడిసిన్ అనేది అస్సలు వాడకూడదు. సో ఇలాంటి మెడికేషన్స్ అనేవి వాడకూడదు కాబట్టి మీరు డెంటిస్ట్కి మీ ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఉన్నారని చెప్తే వాళ్ళు మీ దాని తగ్గట్టు మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ చేసేటప్పుడు చైర్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్, డెంటల్ చైర్ పొజిషన్. సో మీ మామూలుగా సహజంగా డెంటల్ ట్రీట్మెంట్ చేయాలి అంటే పడుకోబెట్టి ట్రీట్మెంట్ చేస్తాము. సో ప్రెగ్నెన్సీ మరి పీరియడ్లో ఉన్నప్పుడు చైర్ పొజిషన్ అనేది అలానే ఎక్కువసేపు ఉంచితే ఏమవుతుంది, పడుకోబెట్టేసి ఉంచితే బేబీకి బ్లడ్ ఫ్లో అనేది అందదు. సో అందుకని ఏంటంటే మీరు కంపల్సరీ డెంటిస్ట్కి చెప్పాలి మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నట్టు ఉంటే అప్పుడు చైర్ పొజిషన్ అనేది కొంచెం చేంజ్ చేసి మీకు ట్రీట్మెంట్ అనేది చేస్తారు. సో ఇలాంటి ప్రికాషన్స్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ రెగ్యులర్ బ్రషింగ్ ఇవన్నీ నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. మార్నింగ్ నైట్ కంపల్సరీ బ్రష్ చేసుకోవాలి, లాట్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ ఉండాలి, అండ్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, ఇవన్నీ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్.